అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ దాదాపుగా 41 సంవత్సరం రాజకీయ చరిత్ర ఉంది. 1982లో ఆ పార్టీ ఏర్పాటైంది. ఇది 2023. 41 సంవత్సరాల రాజకీయ చరిత్ర. దాదాపుగా తెలుగుదేశం పార్టీ 10 ఎన్నికల దగ్గర నుంచి చూశారు. 10 కాదు 9 ఎన్నికలు దగ్గర నుంచి చూసింది తెలుగుదేశం పార్టీ. సో ఇన్నాళ్ళు ఈ 9 ఎన్నికల్లో ఏ ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే అభ్యర్థుల దగ్గర నుంచి డిపాజిట్లు కట్టించుకోవాలి, అమౌంట్ కట్టించుకోవాలి. కాకపోతే ఆ క్యాండిడేట్ ఎవరైనా పోటీ చేస్తానని ముందుకొస్తే అతనికి టికెట్ ఇవ్వచ్చు అని పార్టీ అనుకుంటే అతని ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది ఎంక్వైరీ చేపిస్తారు ఒక టీమును పంపించి. ఇదిగో పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి పోటీ పడుతున్నారు, టికెట్ అడుగుతున్నారు, అతనికి ఇవ్వచ్చు. కాకపోతే ఒకటే డౌట్, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. సో అతని ఆర్థిక పరిస్థితి మీద ఎంక్వైరీ చేయండి. ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, అతను ఎలా ఖర్చు పెడతాడు, అతని ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత, ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి, ఆర్థిక ఫైనాన్షియల్ సోర్సులు ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి అని పంపిస్తారు. గతంలో ఎప్పటి నుంచి ఉన్నది ఇదే. ఎప్పుడు కూడా ఆ అభ్యర్థి దగ్గర నుంచి డిపాజిట్ కట్టించుకోవాలి. కానీ ఈ డిపాజిట్ కల్చరు వైసీపీలో ఉంది. వైసీపీలో 2014 ఎన్నికల్లో డిపాజిట్ కట్టించుకున్నారు, 2019 ఎన్నికల్లో కూడా డిపాజిట్ కట్టించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఎంతోమంది అభ్యర్థులు వైసీపీకి డిపాజిట్ కట్టి చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో రివర్స్ అయ్యారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన అశోక్ గౌడ్ గారు, చలమూల అశోక్ గౌడ్ గారు 2009లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు దెందులూరు. 2012లోనో 2011లోనో వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగారు. 2014లో వైసీపీ టికెట్ వస్తుందని నమ్మి ఆ పార్టీ పెద్దలకు 3 కోట్లు 4 కోట్లు డిపాజిట్ కట్టారు. కానీ తనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు కార్చుకున్నారు, ఏడిశారు. టికెట్ ఇవ్వలేదు, నన్ను పార్టీ మోసం చేసింది, నేను సో అండ్ సో దగ్గరకు వెళ్ళి డబ్బులు కట్టమంటే కట్టాను అని. అంటే వైసీపీలో ఈ కల్చర్ ఉంది. చాలామంది అలాగే కట్టారు 2014, 2019లో. టీడీపీలో ఈ కల్చర్ లేదు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలుగుదేశం పార్టీలో కూడా ఆ కల్చర్ వచ్చేసింది. అయితే కొంచెం రాజకీయాల్లో ఖర్చులు పెరిగాయి కదా, అవసరాలు పెరిగాయి కదా, ధరలు పెరిగాయి కదా, ఓటు విలువ పెరిగింది కదా. సో అందుకని ఈసారి కొంచెం డిపాజిట్ ఎక్కువైంది, 25 కోట్లు 20 కోట్లు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైనా సరే, నేను 4 సార్లు ఎమ్మెల్యే, నేను 5 సార్లు ఎమ్మెల్యే, నన్ను డిపాజిట్ అడగడం ఏంటి అని అడగడానికి లేదు. నువ్వు పోటీ చేస్తావు, నీకు టికెట్ కావాలి అనుకుంటే నువ్వు పోటీ చేయడానికి పార్టీ నీకు యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్గా పార్టీకి డిపాజిట్ కట్టాలి. దీన్ని 2 కోణాల్లో చూడొచ్చు. నెగిటివ్ కోణంలో చూడొచ్చు, పాజిటివ్ కోణంలో చూడొచ్చు. నెగిటివ్ కోణంలో చూస్తే అభ్యర్థి మీద నమ్మకం లేక, అభ్యర్థి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడేమోనని నమ్మకం లేక, అందుకని పార్టీ అతని దగ్గర నుంచి ముందుగానే డబ్బులు తీసుకుంటుంది. పాజిటివ్ కోణంలో చూస్తే చివరి నిమిషంలో డబ్బుల కోసం పార్టీ ఇబ్బంది పడుతోంది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. చాలామంది అభ్యర్థులు లాస్ట్లో సర్దుబాటు చేసుకోవచ్చులే, మనం అధికారంలో ఉన్నాం, మనకేంటి, ఎవరో ఒకరు ఇస్తారు, కార్పొరేట్ ఫండ్ వస్తుంది, పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది, అది ఇది నమ్మి చివరి నిమిషంలో దెబ్బైపోయారు. 2019 ఎన్నికల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆర్థిక సర్దుబాట్లు చేసుకోలేకపోయారు, చివరి నిమిషంలో చేతులు ఎత్తేశారు. ఆ ఎఫెక్ట్ వలన కొంతమంది ఓడిపోయారు, తక్కువ తేడాతో ఓడిపోయారు కొంతమంది. సో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉంటారు ఫైనాన్షియల్ వ్యవహారాల్లో అని పార్టీ దగ్గర ఉంచితే పార్టీయే ఆ టైంకి సర్దుబాటు చేస్తుంది అని రాజకీయ వర్గాల్లో, టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే చాలామంది అభ్యర్థులు 25 కోట్లు 20 కోట్లు డిపాజిట్ కట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది సీనియర్లు నేను కట్టను, అసలు నాకు అంత ఖర్చు అవ్వదు నా నియోజకవర్గంలో, మీరు ఎందుకు అంత కట్టమంటున్నారు. విజయవాడ సిటీలో ఒక ఎమ్మెల్యే, ఆయనకు లాస్ట్ ఎలక్షన్ ఖర్చు 2 కోట్లు 20 లక్షలు అంట. ఎవరైనా నమ్మగలరా? రాష్ట్రం మొత్తం మీద బాగా తక్కువ ఖర్చు అయింది ఆ నియోజకవర్గం. నేను కూడా ఆశ్చర్యపోయా, చాలా తక్కువ. ఎందుకంటే విజయవాడ సిటీలో డబ్బులు పంచరు ఓట్లకి. విజయవాడ సిటీలో ఓట్లకి ఇంటింటికి తిరిగి డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, పంచరు కూడా. 2 పార్టీల వాళ్ళు పంచరు, తక్కువ ఖర్చు అవుద్ది. ఓన్లీ ఆ పాంప్లెట్ల కోసమో దానికోసమో ఎన్నికల ప్రచార సామాగ్రి కోసం పంచితే చాలు. కాస్త మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి మెడిసిన్ ఇస్తే చాలు, గేమ్ అవసరం లేదు. సో అలా 2.20తో ఖర్చు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఒక 15-20 డిపాజిట్ కట్టమంటే ఆయన కట్టడుగా. అలా చాలా నియోజకవర్గాల్లో కొంతమంది నేను సీనియర్ని, నా డబ్బులు నా దగ్గర లేవనుకుంటున్నారా, నన్ను డిపాజిట్ అడుగుతారేంటి అని చెప్పి చాలామంది చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులే రివర్స్ అవుతున్నారు, నేను కట్టను అని. కాబట్టి చంద్రబాబు గారు డైరెక్ట్ అడగరు కదా, వాళ్ళ ద్వారానో ఫోన్ చేయించి అడిగిస్తుంటారు, డిపాజిట్ కట్టండి మీ సేఫ్టీ కోసమే, ఎన్నికల టైంలో మళ్ళీ మీరు తీసుకొని ఖర్చు పెట్టుకుందరు కానీ అని అడిగిస్తున్నా వాళ్ళేమో కట్టట్లేదు, మా దగ్గరే ఉంచుకుంటాము, మేము ఆ టైంలో చూసుకుంటాం అంటున్నారు. ఇది కొన్ని నియోజకవర్గాల్లో అయితే డిస్టర్బెన్స్గానే ఉంది. మరి
పార్టీ ఎలా సెటిల్ చేస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.